తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక భేటీ, మాజీ మంత్రులతో సమావేశం, పాల్గొంటున్న కేటీఆర్, హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు, కంకరబోర్డు దగ్గర రోడ్డుపై రైతుల రాస్తారోకో, సరిపడా యూరియా పంపిణీ చేయాలంటూ డిమాండ్. కర్నూలు జిల్లాలో న్యాయవాదుల ఆందోళన, అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించిన లాయర్లు, పత్తికొండ, ఆస్పరి ఎస్ఐలపై చర్యలకు డిమాండ్. విజయవాడలో వంగవీటి రంగా 37వ వర్ధంతి, నివాళులర్పించిన వంగవీటి రాధాకృష్ణ, రంగా ఆశయాల కోసం పనిచేస్తానంటూ కామెంట్. ఆస్పరి మార్కెట్లో పెరిగిన టమోటా ధర, కిలో టమోటా ధర 30 రూపాయలు, దిగుబడి తగ్గడంతో పెరిగిన డిమాండ్. డెడ్ బాడీ. శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెద్ద పులి, నీటిలో ఈదుకుంటూ వెళ్లిన టైగర్, స్థానికులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక. పార్వతీపురం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్, రోడ్డుపైకి రావడంతో భయాందోళనలో స్థానికులు, అడవిలోకి పంపేందుకు అటవీ సిబ్బంది యత్నం. గుంటూరు అంకిరెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న కారుని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 3 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. పులివెందులలో తగ్గిన మద్యం ధరలు, ఎంఆర్పీ కంటే తక్కువ ధరకే అంటూ ఫ్లెక్సీలు, 4 వైన్ షాపుల మధ్య పోటీతో రేట్ల తగ్గింపు. తణుకులో ఫ్లెక్సీ వార్, వైసీపీ టీడీపీ పోటాపోటీ ఫ్లెక్సీలు, పోలీసుల తీరుపై కారుమూరి ఆగ్రహం. హైదరాబాద్లో అర్ధరాత్రి పోలీసుల తనిఖీలు, ఆపరేషన్ కవచ్ పేరుతో సౌత్ జోన్లో సోదాలు, కత్తులు, అక్రమ మద్యం స్వాధీనం. కరీంనగర్ జిల్లాలో పరువు హత్య, గత నెల 14న కూతురిని చంపేసిన తల్లిదండ్రులు, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. వేములవాడ భీమేశ్వర ఆలయంలో రద్దీ, సెలవులు రావడంతో తరలివస్తున్న భక్తులు, దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు. ఢిల్లీలో రేపు సిడబ్ల్యూసీ సమావేశం, ఇందిరాభవన్లో జరగనున్న భేటీ, జీరాంజీ కొత్త చట్టంలోని లోపాలపై చర్చ. ఢిల్లీని దట్టంగా కమ్మేసిన పొగమంచు, కాలుష్యంతో రోడ్లపై తగ్గిన విజిబిలిటీ, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. గుజరాత్లో భూకంపం, తీవ్రత 4.4గా నమోదు, కచ్ జిల్లాలో భూకంప కేంద్రం గుర్తింపు. పుణేలో అక్రమ మద్యం షాపులపై పోలీసుల దాడి, ₹1 కోటి పైగా నగదు స్వాధీనం, భారీగా మద్యం సీజ్, 3 అరెస్ట్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.